ఈరోజు మన ప్రియతమ నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు ఇంత ఘనంగా మన వింజమూరులో మన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిన ఈ పుట్టినరోజుకు అందరికీ వచ్చారు కాబట్టి పేరు అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే మనము గత ఎన్నికల్లో కొన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రతిపక్ష వారు గెలిచారు. ఈరోజు అలాంటి వాగ్దానాలు ఏవి కూడా అమలు జరపలేదు. గత 5 ఏళ్ళు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టాము. అయినా కానీ ప్రజలు మనల్ని ఓడించారు. కారణం ఏంటంటే మనల్ని మించి పథకాలు ఇస్తారని ఆశపెట్టి ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఇటువంటి పథకం చేపట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా తిరిగి మన ప్రజల్లో ఉంటూ మన పార్టీని అభివృద్ధి చేసుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ మన పార్టీని తిరిగి గెలిపించుకోవాలి. అలాగే ఈ ప్రభుత్వం అనేక కొన్ని దుర్మార్గ కార్యక్రమాలు చేపడుతుంది. దానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మనందరం కూడా సమిష్టిగా పోరాడి తిరిగి మన పార్టీని గెలిపించుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు సందర్భంగా వింజమూరు మండలంలో ఇక్కడ పాత బస్టాండ్లో ఆయన పుట్టినరోజు వేడుకని ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ వేడుకలో జగనన్న సైనికులంతా పాల్గొని విజయప్రదంగా చేశారని కోరుకుంటున్నాం. అలాగే మన జగనన్న అంటే నమ్మకం, జగనన్న అంటే విశ్వాసం. ఆడిన మాట తప్పకపోవటం, మాట తప్పటం మడమ తిప్పటం ఆయనకు అలవాటు లేదు. అలాగే ఈ 5 ఏళ్లలో వాళ్ళు తెలుగుదేశం వారు అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి వాళ్ళు పదవిలోకి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఏమీ వాగ్దానాలు నెరవేర్చకపోవటం జనాలు చాలా బాధపడుతూ ఉన్నారు. అలాగే ముందు రోజుల్లో కూడా మా కార్యక్రమాలు ఇలాగే చేసుకుంటూ రేపు 27వ తారీఖు విద్యుత్ ధర్నా ఉదయగిరిలో ఉంది. కార్యకర్తలంతా కార్యకర్తలు వింజమూరు మండలం నుంచి అత్యధిక సంఖ్యలో ఉదయగిరి వెళ్ళి ధర్నాలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే ముందు రోజుల్లో కూడా గట్టి కార్యక్రమాలు ఉంటాయి. వీరు చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చరని మా గట్టి నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా తెలుగుదేశం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.